కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో పాలకవర్గం ఆధ్వర్యంలో స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ నాయకత్వంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనా వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కూనా వేణు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా మల్కాపూర్ గ్రామంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, ముఖ్యంగా పారిశుద్ధ్యం లోపించిందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొంటూ గ్రామంలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు పాలక వర్గం కట్టుదిట్టంగా పనిచేస్తోందని చెప్పారు. కూడా మన క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి మనం ఒంటిని మంచిగా ఉంచుకోవాలి, ఇంటిని మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏంటంటే నేను మంచుకున్నాను లేదా అనేటువంటి ఆలోచన చేస్తారు, కానీ ఇంటిని కూడా మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం. ఉదయం లేవగానే మనం స్నానం చేసుకొని, బ్రష్ చేసుకొని, ఎంట్రుకలు కట్ చేసుకొని ఎంత నీట్గా ఉంటామో మన గ్రామాన్ని కూడా నీట్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం ఎంట్రుకలు గాలికి వదిలేస్తే అలా పెద్ద పెద్ద పుల్లయి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. స్నానం చేస్తే కూడా మనం నిజంగా స్నానం చేసి సబ్బు పెట్టుకోకపోతే కూడా మన చర్మవాదులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక మన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చాలా మంది రీల్ కోసము కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నటిస్తారు, కానీ నటించుడు కాదు, నిజంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రవీణ్ గారు. వాళ్ళ యొక్క కుటుంబం కూడా, వాళ్ళ నాన్న కూడా మాకు చాలా సత్సంబంధం ఉన్నటువంటి వాళ్ళ నాన్న కూడా విశేషమైనటువంటి కృషి చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా ప్రవీణ్ గారికి, అదేవిధంగా అనిల్ కూడా ఎంత సౌమ్యుడు, మృత్స్వభావి, మంచి చేయాలనేటువంటి దాని ముందుకు వచ్చినటువంటి మా అనిల్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వార్డు మెంబర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు మనము ప్లాస్టిక్ నిషేధించకపోతే, ప్లాస్టిక్ అనేటువంటి భూతం నుంచి రాకపోతే చాలా రకాల ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితి. ఈ మల్కాపూర్ అనేటువంటిది నయా మల్కాపూర్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ ప్లాస్టిక్ అనేది ఎంత భూతం అంటే చెప్తున్నా కదా, కొన్ని వేల సంవత్సరాలు కూడా భూమిలో పడేసినా కానీ ఆ ప్లాస్టిక్ ఎట్లు అట్లా లేచిలా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి. కనుక దాన్ని ఎట్లా చేయాలనేటువంటి దాని మీద చాలా మంది విద్యావంతున్నటువంటి ప్రాంతం కూడా ఈ మల్కాపూర్ ప్రాంతం అయింది. కనుక మనం అందరం తెలుసుకోవాలి. ఈరోజు ఛాయ్ తాగినా ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తుంది, మధ్యలో వస్తువులు ఆల్రెడీ కెమికల్తో ఉంటుంది. అలా ఛాయ్ పోసి తీసుకొని వచ్చి కప్పులలో పోసేటువంటి పరిస్థితి. టిఫిన్ తీసుకున్నా, మిల్స్ తీసుకున్నా, బిర్యానీ తీసుకున్నా, ఇక ఏ ధర్మంగా ముంగడిపోయేటువంటి వ్యక్తులు గెలిపించిన గ్రామ ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మా ప్రవీణ్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన ఐటీ ఉద్యోగాన్ని కూడా నెలకు 2 లక్షలు వచ్చేటువంటి ఉద్యోగం కూడా పక్కకు పెట్టేసి నిజంగా చెప్తున్నా కదా, మహేష్ బాబు రీల్, ఈయన రియల్ అనేటువంటి దాని మీద కూడా నేను మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చాలా మంది రీల్ కోసము కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నటిస్తారు, కానీ నటించుడు కాదు, నిజంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రవీణ్ గారు. వాళ్ళ యొక్క కుటుంబం కూడా, వాళ్ళ నాన్న కూడా మాకు చాలా సత్సంబంధం ఉన్నటువంటి వాళ్ళ నాన్న కూడా విశేషమైనటువంటి కృషి చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా ప్రవీణ్ గారికి, అదేవిధంగా అనిల్ కూడా ఎంత సౌమ్యుడు, మృత్స్వభావి,